నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జగమేలే పరమాత్మ పరమశివుడు శ్రీ సంగమేశ్వర స్వామిగా, అమ్మలగన్నయమ్మ పార్వతీదేవి శ్రీ భ్రమరాంబాదేవిగా కొలువుదీరిన ఆలయం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో నెలకొని ఉంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ సంగమేశ్వరాయ మంగళం. పరబ్రహ్మ స్వరూపుడైన శివునికి ఎన్నో నామాలు. ఆయనే సకల జగత్తుకు లయపతి. తనని ఆరాధించే భక్తులకు ఎల్లప్పుడూ శుభాన్ని కలిగిస్తూ కరుణించేవాడే బోళాశంకరుడు. ఆ స్వామిని గంగాధరుడని, నీలకంఠుడని, సోమేశ్వరుడని, అగస్తేశ్వరుడని, రామలింగేశ్వరుడని భక్తితో పిలుస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు భక్తులు. ఆ పరమశివుడు శ్రీ సంగమేశ్వర స్వామిగా భ్రమరాంబాదేవితో కలిసి కొలువు తీరిన సుక్షేత్రం ఇప్పుడు మనం చూస్తున్న ఈ దివ్యాలయం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో నెలకొని ఉన్న ప్రముఖ శైవక్షేత్రం శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం. ప్రశాంతతకు నిలయమై భక్తి ప్రపత్తులను కలుగచేసే ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రదేశంగా, ప్రసిద్ధ పురాణ శైవక్షేత్రమై విరాజిల్లుతోంది ఈ ఆలయం. పచ్చని ప్రకృతి అందాలను ఆరబోసే ఈ ఆలయ పరిసరాలు ఎత్తైన వృక్షాలతో, రమణీయమైన మార్పిట వృక్షాల నడుమ అలరారుతోంది. స్వామి కొలువు తీరిన ఈ పవిత్ర ప్రదేశం సంగన్న కంచెగా ప్రసిద్ధి చెందింది. అలనాటి ప్రాచీన వైభవ కళతో అరణ్య ప్రదేశంలో పవిత్ర జల ప్రవాహ సంగమ స్థలంలో అలరారుతున్న ఈ ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా భాసిల్లుతోంది. శ్రీ భ్రమరాంబ సంగమేశ్వర స్వామి దేవాలయం దాదాపు 500 సంవత్సరాల క్రితంది కావడం విశేషం. శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టాపనం అద్భుత చారిత్రక ఘట్టంగా చెబుతారు. పూర్వం వ్యవసాయదారులు కొంతమంది ఈ ఆలయ సమీపంలో భూములు కొని వ్యవసాయానికి అనుగుణంగా ఒక గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఆ తర్వాత ఎందరో వలస వచ్చి ఇక్కడ స్థిరపడినట్లుగా ఆధారాలు చెబుతున్నాయి. పెద్దేట అనే గ్రామం నుంచి కొందరు కుటుంబ సమేతంగా తమ వస్తు సామగ్రితో పాటుగా తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరుని ప్రతిరూపం శివలింగాన్ని వెంట తీసుకుని ఎడ్లబండ్లపై వస్తుండగా మార్పిట వృక్షాలు దట్టంగా ఉన్న స్థలంలో 3 ప్రాంతాల నుంచి ప్రవహించే జల సంగమ ప్రదేశంలో ఎడ్లబండి ఆగిపోగా శివలింగం ఉన్న బండి ఎంత ప్రయత్నించినా ముందుకు సాగలేదు. సమయం మించిపోవడంతో శివునిపైనే భారం వేసి ఆ రాత్రి వాళ్లంతా అక్కడే నిద్రించారట. ఆ నిద్రించిన వారిలో ఒక వృద్ధునికి స్వప్నంలో ఈ ప్రాంతం సిద్ధులు తపస్సు చేసిన పరమ పవిత్ర ప్రదేశమని, ఆధ్యాత్మికతకు నిలయమని చెప్పారట. ఆ కలను అక్కడి వారందరికీ చెప్పగా ఆ దివ్య ప్రదేశ మహిమ గమనించిన వారంతా చెట్లు పొదలు శుభ్రపరుస్తుండగా వారికి ఒక పెద్ద రాయి, కోనేరు, ఒక మార్పిట అంటే విస్తరాకుల వృక్షం కింద కనిపించాయట. ఈ విషయాన్ని గ్రామస్తులందరికీ తెలియచేయగా గ్రామస్తులందరూ యజ్ఞయాగాదులు చేసి శాస్త్రోక్తంగా శివలింగ ప్రతిష్ఠ చేసినట్లుగా తెలుస్తోంది. త్రికోణ ఆకారంలో శోభిల్లే పరమశివుని లింగ ప్రతిష్ఠ 3 ప్రాంతాల నుంచి ప్రవహించే నీటి సంగమ పవిత్ర పుణ్యస్థలిలో జరిగింది కావున ఈ స్వామికి సంగమేశ్వర స్వామిగా నామకరణం చేసినట్లు అవగతమవుతోంది. త్రిలోకేశ్వరుడు, గంగాధరుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు సర్వాధారమై ప్రపంచాన్నే ఏలే పరంధాములై విరాజిల్లుతున్నారు. సృష్టి సమస్తం శివాజ్ఞ లేనిదే అనువైనా చలించదు, పురోగమించదు. లోకం మనుగడ పరమేశ్వరుని దివ్య ఆశీర్వాద ప్రసాదమే. అటువంటి భవుడు ఈ ఆలయ గర్భాలయంలో త్రికోణాకార లింగాకారుడై త్రిమూర్త్యాత్మకంగా ఆ స్వామి సంగమేశ్వర నామధేయంతో ఇక్కడ పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలో స్వామి మహా తేజో విరాజితంగా లింగరూప సంగమేశ్వరుడిగా భక్తులకు గోచరిస్తాడు. ఈ సంగమేశ్వర స్వామి లింగం మరెక్కడా లేని విధంగా గోధుమ వర్ణంలో అలరారుతుంటుంది. ఈ సంగమేశ్వర స్వామి లింగాన్ని తాకినంతనే కదిలినట్లుగా అనుభూతి కలుగుతుంది. నిత్యం జలాభిషేకంతో అర్చనలందుకునే సంగమేశ్వరుడు గంగను ధరించి లోకోద్ధరణ గావించిన గంగాధరుని వలె శోభిస్తుంటాడు. అటవీ ప్రాంతంలో మహాపవిత్ర స్థలంలో కొలువై ఉన్న శ్రీ సంగమేశ్వర స్వామి దర్శనం అపూర్వ అనుభూతిని కలిగించడమే కాకుండా స్వామి కృపా కటాక్షంతో జన్మకు సార్థకత లభిస్తుంది. దీపకాంతుల వెలుగుజిలుగుల శోభతో కనువిందొనర్చే కర్పూర హారతిని స్వామికి నివేదిస్తారు. శ్రీ సంగమేశ్వర స్వామి సన్నిధి సుప్రభాత వాహినితో ప్రారంభమై శివనామ స్మరణతో శోభితమై నిత్య నీరాజనాలతో అలంకృతమై అలరారుతోంది. ప్రతిరోజు విశేష పూజలు, సోమవారం రుద్రాభిషేకం, అన్నదాన కార్యక్రమాలు, పండుగలు, పర్వదినాల్లో విశేష అర్చనలు, పూజాది కైంకర్యాలు ఘనంగా జరుగుతాయి.
స్వామి అభిషేకాన్ని కనులారా తిలకించడానికి వందలాది మంది భక్తులు తరలివస్తారు. అభిషేకాది క్రతువుల్లో పాల్గొంటారు. శ్రావణ మాసంలో స్వామికి ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం అభిషేకాలు, సాయంకాలం భజనలు జరగడం విశేషం. శ్రావణ మాసంలో మొదటి రోజు శ్రీ విఘ్నేశ్వర, నందీశ్వరులకు అభిషేకాదులు, శ్రీ భ్రమరాంబాదేవికి కుంకుమ పూజలు, ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజలు జరుగుతాయి. శ్రావణ మాసంలో ప్రతి మొదటి సోమవారం గణపతి హోమం, రుద్రాభిషేకం జరుగుతుంది. 2వ, 3వ సోమవారాలు లక్ష పుష్పార్చన, సహస్ర కలశాభిషేకం, పంచామృత అభిషేకం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. చివరి సోమవారం శ్రీ భ్రమరాంబాదేవికి పుష్పార్చన, కుంకుమార్చన నిర్వహిస్తారు. అనంతరం సుమారు 5,000 మంది మహిళలకు దాతల సహకారంతో వాయినాలివ్వడం జరుగుతుంది. శ్రావణ మాసం చివరి రోజు మహామంగళ హారతితో మాస పూజలు ముగించి అన్నదాన వితరణ కావిస్తారు. శివకేశవ ప్రీతి మాసమైన కార్తీక మాసంలో ప్రతిరోజు సంగమేశ్వరుని సన్నిధిలో శివపురాణం, విశేష పూజలు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కార్తీక పౌర్ణమి నాడు సహస్ర దీపాలంకరణ స్వామి వైభవాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ చతుర్దశి మొదలుకొని మాఘ బహుళ విదియ వరకు స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కనకమామిడి గ్రామ ప్రజలు, భక్తులు శ్రీ వారణాసి రామయ్య గురువుగారి ఆశీస్సులతో ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ ఆలయ లోగిలిలోనే పరివార దేవతల ఉపాలయాలు నెలకొని ఉన్నాయి. ఆయా ఉపాలయాల దర్శనం ఒకసారి మనం కూడా చేసుకుందాం. శ్రీ సంగమేశ్వర స్వామి గర్భాలయంలో పరమేశ్వరుడు సంగమేశ్వరుడై కొలువుతీరగా పార్వతీదేవి భ్రమరాంబగా దర్శనమిస్తుంది. శివశక్తుల అద్భుత నిలయమే శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం. పార్వతీదేవి లోక కళ్యాణం కోసం అనేక అవతారాలను ధరించింది. భ్రమరాంబాదేవి అభయ వరదహస్తంతో ఆరాధించిన వారిని ఉద్ధరించే శుభదాయినిగా ఈ ఆలయంలో కొలువుతీరి ఉంటుంది. పసుపు మేని ఛాయతో, చూపులు మరల్చుకోలేని దివ్య తేజస్సుతో, చతుర్భుజాలను కలిగి మకర తోరణయుక్తంగా పుష్పమాలాలంకృతయై శోభిల్లుతుంటుంది. అమ్మవారి పాదభాగంలో శ్రీచక్ర యంత్రం నెలకొని ఉంటుంది. కోరినంతనే వరాలిచ్చే శుభదాయిని అమ్మవారు. ఆరాధించిన వారి ఆలనా పాలనా చూసే అమృత మాతృస్వరూపిణి. బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం ఈ 4ంటి పూర్ణ స్వరూపం గణేశుడు. అటువంటి గణపతి చతుర్భుజాలతో రజత ఆభరణయుక్తంగా తోరణ సహితంగా కొలువై భక్తుల విఘ్నాలను తొలగిస్తున్నాడు. శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ ముఖమంటపంలోనే శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధి ఉంది. సింధూర ముఖవర్చస్సుతో భక్తుల పాలిట అభయప్రదాతగా భాసిల్లుతున్నాడు ఆంజనేయుడు. కబళీకృత మార్తాండం, గోష్పదీకృత సాగరం, తృణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహం అంటూ భక్తులు స్వామి హనుమను ఆకులతో పూజిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి చందన ఆకుపూజలు గైకొని విశేష పర్వదినాలలో భక్తులకు దర్శనమిస్తాడు. సంగమేశ్వరుని సన్నిధిలోని వీరాంజనేయ స్వామి మహిమల అనుభవాలు భక్తుల జీవితాలలో ఎన్నో కానవస్తాయి. శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం నెలకొని ఉంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మానవ జీవితంలో నవగ్రహాల ప్రభావంతో మార్పులు జరుగుతూ ఉంటాయి. గ్రహదేవతల అర్చనకై ఆలయాలలో నవగ్రహ ప్రతిష్టాపన చేయడం పరిపాటి. నవగ్రహ దోషంతో బాధపడేవారు, ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు ఈ ఆలయంలోని నవగ్రహ దేవతామూర్తులను దర్శించుకుని సంగమేశ్వర స్వామికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయ ఆవరణంలోనే ఒకవైపున పవిత్ర పుష్కరిణి అలరారుతోంది. ఇక్కడి కోనేరులో పవిత్ర స్నానాలు భక్తులు ఆచరించి సంగమేశ్వర స్వామి దర్శనానికై బయలుదేరుతారు. ప్రతి నిత్యం అభిషేకాలు, సాయంకాలం భజనలతో, శివనామ స్మరణతో మార్మోగుతుంది. ఈ ఆలయంలో జరిగే వివిధ దేవతల పూజా కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కనకమామిడి సంగమేశ్వరాలయంలో పరమేశ్వరుడికి జరిగే అభిషేకాలు నయన మనోహరంగా భాసిస్తాయి. ఆబాల గోపాలం చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వరుసగా నిలబడి స్వామికి జరిగే ఆ ఘట్టాన్ని కనులారా వీక్షించి తరిస్తారు. వరుసగా భక్తులు పంచామృతాలైన పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యితో అభిషేకిస్తారు. అనంతరం నీటితో శుద్ధి చేసి స్వామికి భస్మాన్ని, చందనాన్ని అలదుతారు.
గంధాతులతో స్వామిని అలంకరించి స్వామికి పంచపడగల నాగశేష ఆభరణాన్ని ధరింపచేస్తారు. పుష్పమాలికలను అలంకరించి తమ భక్తిని చాటుకుంటారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు భజనలు, కోలాటాలతో సందడిగా కానవస్తారు. శివ సహస్రనామ స్తోత్రాలను గానం చేస్తూ తమ భక్తి పారవస్యాన్ని చాటుకుంటారు. శ్రీ సంగమేశ్వర స్వామి వారి వైభవం, మహిమలు ఎన్నో ఈ సన్నిధిలో కానవస్తాయి. ఆ స్వామి దర్శనం చేసుకున్నంతనే సర్వారిష్టాలు దూరమవుతాయి, సకల కామ్యాలు నెరవేరుతాయి అని భక్తులు వందల సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో అర్చిస్తున్నారు. సంగమేశ్వరుని కృపా కటాక్షాలు మనందరికీ కూడా ఉండాలని మనసారా కోరుకుందాం. శ్రీ సంగమేశ్వర స్వామి సన్నిధి పరమ తాత్వికతకు, ఆధ్యాత్మిక సాధనకు, కైవల్య పద దిశా నిర్దేశ భావుకతకు, సకల మనోభీష్ట ఫలానికి ఆలవాలమై అద్వితీయమైన శైవారాధన దేవాలయమై భాసిల్లుతోంది. ఆ జగన్మాత భ్రమరాంబాదేవి ఆశీస్సులు, పరివార దేవతల ఆశీస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. Thank you.